రెండు తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్స్ వెలువడి ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థులందరూ ప్రిపరేషన్‌లో బిజీగా ఉంటున్నారు. సో, ఈ సమయంలో వాళ్ళకి ఉపయోగకరమైనటువంటి మెటీరియల్ లేదా ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచిగా ఉపయోగకరంగా ఉంటుందన్నటువంటి ఉద్దేశ్యంతో సైకాలజీ మీద ఈ వీడియో చేయడం జరుగుతా ఉంది. సో, సైకాలజీ, మూర్తిమత్వం అనేటువంటి ఈ టాపిక్ మీద కొన్ని క్వెషన్స్ డిస్కస్ చేశాను. సో, కొంతమంది మిత్రులు కామెంట్స్‌లో అడిగారు. సైకాలజీ మీద చేయండి అని. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సైకాలజీ మీద కొన్ని క్వెషన్స్‌ని మనం ఒకసారి గమనిద్దాం. ఇక్కడ కొన్ని క్వెషన్‌ల వారీగా ఇచ్చాను. ప్రభాస్ అనే విద్యార్థి ఎన్టీఆర్‌ను ఒక ప్రశ్న అడిగినప్పుడు ఎన్టీఆర్ కోపిష్టి గుణం కలిగి ఉన్నాడు. హిపోక్రటస్ ప్రకారము ఎన్టీఆర్ ఎటువంటి ప్రవృత్తి కలిగినవాడు? ఇక్కడ 4 ఆప్షన్స్. శ్లేష్మ ప్రవృత్తి, పైత్య ప్రవృత్తి, విషణ్ణువు, ఔత్సాహికులు. సో, ఈ దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి. పైత్య ప్రవృత్తి. సో, ఎవరైనా ఒక వ్యక్తి ఒక క్వశ్చన్ అడిగినప్పుడు, ఆ కోపిష్టి గుణం కలిగిన వారిని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు, సో అప్పుడు అతని యొక్క హిపోక్రటస్ ప్రకారము అతని యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందంటే పైత్య ప్రవృత్తి. సో, సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి ఇంటికి వేసిన తాళాన్ని పదే పదే లాగి చూసే వారిలో రుగ్మత ఏ రకానికి చెందినది? ఇక్కడున్న ఆప్షన్స్: అపసన్న ప్రతిచర్య, విరక్త ప్రతిచర్య, అనియంత్రిత నిర్బంధ ప్రతిచర్య, హిస్టీరియా. సో ద రైట్ ఆన్సర్ ఈస్ సి. అనియంత్రిత నిర్బంధ ప్రతిచర్య. రైట్ ఆన్సర్ ఈస్ సి. మూడవది, వ్యక్తులను వారి చితావృత్తులను బట్టి రకాలుగా వర్గీకరించింది ఎవరు అంటే క్రేష్మర్, షెల్డన్, సిగ్మాండ్ ఫ్రాయిడ్, హిపోక్రటస్. సో ద రైట్ ఆన్సర్ ఈస్ షెల్డన్. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్: తప్పు చేసినప్పుడు నేరం చేశాను అనే భావనను వ్యక్తిలో కలిగించేది ఏంటి? తప్పు చేసినప్పుడు నేరం చేశాను అనే భావనను వ్యక్తిలో కలిగించేది ఏంటి? అహమా, అధ్యాహమా, అచిత్తున, దమనమా? సో ద రైట్ ఆన్సర్ ఈస్ అధ్యాహం. తర్వాత 5వ ప్రశ్నగా, సాయి పల్లవి అనే అమ్మాయి ఒక బొమ్మను పగలగొట్టి ఆనందపడటం మూర్తిమత్వంలో ఫ్రాయిడ్ సూత్రం ఏంటి? సాయి పల్లవి అనే అమ్మాయి ఒక బొమ్మను పగలగొట్టి ఆనందపడటం మూర్తిమత్వంలో ఫ్రాయిడ్ సూత్రం ఏంటి? వాస్తవిక సూత్రమా, ఆదర్శాల సూత్రమా, ఆనంద సూత్రమా, లిబిడో సూత్రమా? సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆనంద సూత్రం. నెక్స్ట్ 6వ ప్రశ్న, మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో శ్రేష్టమైన పద్ధతి ఏంటి? మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో శ్రేష్టమైన పద్ధతి ఏంటి? ప్రక్షేపక పరీక్షలు, మూర్తిమత్వ శోధికలు, పరిపృచ్ఛ, సన్నివేశ పరీక్షలు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి పరిపృచ్ఛ. సో పరిపృచ్ఛ పద్ధతి ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేయడం, కరెక్ట్గా అంచనా వేయడానికి వీలు పడుతుంది. 7వ ప్రశ్న, సిరా మారకాల పరీక్షలో ఉన్న కార్డుల సంఖ్య ఎంత? సిరా మారకాల పరీక్షలో ఉన్న కార్డుల సంఖ్య ఎంత? 20, 30, 31 లేక 10? సో రైట్ ఆన్సర్ వచ్చేసి 10. రైట్ ఆన్సర్ వచ్చేసి 10. నెక్స్ట్ 8వ ప్రశ్న, వరకట్నం తీసుకున్న వ్యక్తి వరకట్న నిర్మూలన గురించి ప్రసంగాలు చేయడాన్ని ఏమంటారు? వరకట్నం తీసుకున్న వ్యక్తి వరకట్న నిర్మూలన గురించి ప్రసంగాలు చేయడాన్ని ఏమంటారు? ప్రతిగమనం, పరిహారం, ప్రాయచిత్తం, వ్యక్తీకరణం. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ప్రాయచిత్తం. రైట్ ఆన్సర్ ఈస్ ప్రాయచిత్తం. 9వ ప్రశ్న, ఒక వ్యక్తిలోని దయాదాక్షిణ్యం ఏ లక్షణాంశం? ఒక వ్యక్తిలోని దయాదాక్షిణ్యం ఏ లక్షణాంశం? కేంద్ర లక్షణాంశం, ప్రాథమిక లక్షణాంశం, మాధ్యమిక లక్షణాంశం, సగటు లక్షణాంశం. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ప్రాథమిక లక్షణాంశం.
10వ ప్రశ్న. అప్పు తీర్చని వాడు తప్పించుకొని తిరగడాన్ని ఏమంటారు? అప్పు తీర్చని వాడు తప్పించుకొని తిరగడాన్ని ఏమంటారు? ఏ సానుభూతిన, ఉపసంహరణ, నిరాకరణ, ప్రతిచర్య నిర్మితిన. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఉపసంహరణ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఉపసంహరణ. సో ఇది సైకాలజీలోని మూర్తిమత్వం గురించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ సైకాలజీలోని వికాసము, ఇంకా కొన్ని టాపిక్స్ మీద ముందు ముందు వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఏమంటారు సైకాలజీ మూర్తిమత్వం.